నియోజకవర్గాల పునర్విభజన అంటే పెద్ద తెగింపే. ప్లస్ మహిళా రిజర్వేషన్ అంటే ఇంకా పెద్ద తెగింపు. 33% రిజర్వేషన్ అంటే భారీ తెగింపు. అది మోడీ చేస్తున్నారు. అది ఈ ఏడాది ఈ నెలలోనే పూర్తి కాబోతుంది. తద్వారా వచ్చే ఎన్నికలు మహిళా రిజర్వేషన్లతో జరగబోతున్నాయి. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలయ్యాక జరిగే ప్రతి అసెంబ్లీ ఎన్నికలు కూడా కొత్త సీట్ల ప్రకారం జరుగుతాయి. పార్లమెంట్ ఎన్నికలు కూడా కొత్త సీట్ల ప్రకారం జరుగుతాయి. అది కీలకమైనటువంటి అంశం. ఇక్కడ అందరిని మెప్పించగలిగారు. అందరిని జాగ్రత్తగా కలపగలిగారు. ఎట్లాగా? దక్షిణాది, ఉత్తరాది గొడవొచ్చేది లేదా తూర్పు, పశ్చిమ గొడవలు గూడా వచ్చాయి. ఎందుకంటే జనాభా ఆధారంగా తీసుకుంటే ఓ రాష్ట్రం మొత్తానికి ఓ సీటే వస్తది. ఇప్పుడు 1కి 1 వస్తోంది. 2 ఉంటే 3 వస్తోంది. అట్లాగే 50 ఉంటే 75 అవుతున్నాయి. ఇట్లాగ సీట్ల సంఖ్య పెరుగుతున్నప్పుడు ఇక అబ్జెక్ట్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే నార్త్ ఇండియాలో జనం ఎక్కువ పెరిగారు కాబట్టి అక్కడ సీట్లు పెరిగిపోతాయి. సౌత్ ఇండియాలో జనం తక్కువ పెరిగారు కాబట్టి ఇక్కడ సీట్లు తగ్గిపోతాయి. అక్కడ 100కి